Yeah, good morning, guys. Good morning, sir. Yeah, good morning. So, last previous class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone, please confirm once. Clear? Yeah, done, guys. సో, టుడే చూడండి మనకి టీడీఎస్ డిస్కషన్ చేద్దాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. సో, ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో, డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయండి. ఓకే. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఇవి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి జిఎస్టీ అవి వస్తాయి. ఓకే. సో, ఇక్కడ ఒక మనిషి తను సంపాదించే ఇన్‌కమ్ పర్ యానమ్ తను సంపాదించే ఇన్‌కమ్ మీద గవర్నమెంట్‌కి టీడీఎస్ పే చేయాలి. టీడీఎస్ అనేది పే చేయాల్సొస్తుంది. వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఆ సెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు ఒక మనిషి 0-2,50,000 మధ్యలో ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ కాదు పర్ యానమ్. 2,50,000-5,00,000 మధ్యలో ఉంటే మీకు 5% కట్ అవుతుంది. 5,00,000-7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000-10,00,000 మధ్యలో ఉంటే 20% టీడీఎస్ కట్ అవుతుంది. మనకి కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ 100% టీడీఎస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి చూడండి. 192 అంటే సాలరీస్. 192 అంటే ఈపీఎఫ్. 194 అంటే కమిషన్ లాటరీ. 194 అంటే విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. 194 అంటే విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్. 194 అంటే రెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. వీటి మీద మనకి టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఓకే. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాను, లిమిట్ కూడా ఇచ్చాను. సో, దాని ప్రకారంగా ఇచ్చుకోవాలి. పాన్ నంబర్ ఇస్తే మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంతే కట్ అవుతది. పాన్ నంబర్ ఇవ్వలేదు అంటే మీకు 20% ఆటోమేటిక్‌గా కట్ అవుతది. ఎంప్లాయీస్ సాలరీస్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద. ఓకే. మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి హైదరాబాద్, బెంగుళూరులో. వాటిల్లో బిల్డింగ్ రెంట్స్ ఉంటారు చాలామంది. నెలకు 30,000, 50,000 చార్జ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ 50,000 అనుకోండి. 45,000 ఓనర్‌కి ఇవ్వాలి. 5,000 అతని పేరు మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి పే చేయాలి. నీ సాలరీ నెలకు 50,000 అనుకోండి. అలా సంవత్సరానికి ఏ కేటగరీలోకొస్తది? 2,50,000-5,00,000 మధ్యలోకొస్తుందా? 5,00,000-7,50,000 మధ్యలోకొస్తుందా? నెలకు 50,000 అయితే. ఏ దాని కిందకొస్తుందమ్మా? ఏ అండర్‌లోకొస్తుంది? 5 lakhs to 7.5 lakhs. అంటే ఇది ఎంత పర్సెంట్ కట్ అవుతుంది టీడీఎస్? 5%, 10%? 10%. 10% పోతుంది. ఒకవేళ 70,000 అనుకోండి. పర్ యానమ్ 70,000 అంటే ఏ కేటగరీలోకొస్తది? 7.5-10 లాక్స్ మధ్యలోకొస్తుందా? 5-7.5 లోకొస్తుందా? 70,000 అయితే సాలరీ. 7.5 to 10 lakhs మధ్యలో. సో, అప్పుడు 20% కట్ అవుతుంది. సో, ఈ బేస్ మీద ఒక మనిషి తను సంపాదించే ఇన్‌కమ్స్ మీద వీటన్నిటిని ఆధారపడి ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెలకు కంపల్సరీగా 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు టైమ్ ఇస్తారు. సాలరీస్ అయినా, రెంట్స్ అయినా ఏదైనా గాని నెల తర్వాత. ఓకే. అది కామన్. అది మనందరికీ కూడా తెలుసు. ఓకే. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఇప్పుడు ముందుగా మనము F7లో ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. సాలరీస్ ప్రియాకి 40,000 ఇవ్వాలి. రెంట్ కృష్ణకి 50,000 ఇవ్వాలి. కమిషన్ లోకేష్‌కి 30,000 ఇవ్వాలి. ఓకే. ఆ బేస్ మీద చూద్దాం. టాలీ కనపడుతుందా? ఆంధ్రప్రదేశ్. టాక్స్ సెక్టార్‌ను సేవ్. సో, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైస్ కూడా ఎస్ పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. నో నీడ్. జీఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ టాక్స్ డిడక్టెడ్ సోర్స్ యెస్. ఇక్కడ టాన్ అకౌంట్ నంబర్ ఉంటది. ఓకే. మీరు కంపెనీలో పనిచేస్తున్నా ఉంటుంది. మీరు కంపెనీలో పనిచేస్తే కంపెనీ, ఇండివిడ్యువల్ ఓన్ బిజినెస్ అయితే ఇండివిడ్యువల్. హెచ్‌యుఎఫ్ యూనిట్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటారు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళండి. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాట్యుటరీ మాస్టర్స్, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇక్కడికి వెళ్ళండి.
ఓకే, ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ? సాలరీస్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ సాలరీస్ కి? 192. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ ఈ కంపెనీలో ఉంటాయండి. పర్సంటేజ్ ఇప్పుడు 5% వస్తుంది. బట్ కానీ బేస్డ్ ఆన్ నామ్స్ ప్రకారంగా నేను 10 ఇస్తున్నాను అనుకోండి. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు 10 ఇచ్చినా 20 తీసుకుంటుంది పాన్ నెంబర్ ఇవ్వకపోతే కస్టమర్ లైక్ సప్లయర్ కి. రెంట్ 194 ఐ. 10%. తర్వాత కమిషన్ 194 హెచ్. 5%. నేను ఇక్కడ 3నే తీసుకున్నా, ఇంకా మీకు చాలా ఉంటాయి. ఓకేనా, చాలా సెక్టార్స్ ఉంటాయి అన్నమాట. టీడీఎస్ రేట్స్ చూసారా ఇక్కడ రకరకాల బేస్ ఉంటాయి ఇక్కడ. 182 బేసిక్ ఎగ్జామినేషన్ లిమిట్ ఫర్ ఎంప్లాయీ. 184 ఏ, 182 ఏ ఈపీఎఫ్. 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. 184 పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెంట్. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ విన్నింగ్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్, ఇన్కమ్ ఫ్రమ్ హార్స్ రేసెస్. చూడండి ఇవన్నీ సెక్షన్స్ పర్సంటేజ్ అనమాట. వీటన్నిటిని సెక్షన్స్ పర్సంటేజెస్ అంటాం. ఓకే, చూడండి. ఓకే, సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే క్రియేట్ చేసి ఉంటారో నేచర్ ఆఫ్ పేమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా వాటిని మనం లెడ్జెస్ లోకి తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. నేచర్ ఆఫ్ పేమెంట్ సాలరీస్. రెంట్, కమిషన్. నెక్స్ట్ ప్రియర్ ట్రేడర్స్. కంట్రీ క్రియేటర్స్. ఇక్కడ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్? ఎస్. సో ఏ బేస్ మీద కట్ చేస్తున్నారు? డిడక్టివ్ టైప్. ఓకే, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, నాన్ రెసిడెంట్, రెసిడెంట్. ఓకే, రెసిడెంట్, ఫిల్మ్ నాన్ రెసిడెంట్, ఫిల్మ్ రెసిడెంట్, ఇట్లా అడుగుతుంది అనమాట. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, రెసిడెంట్. ఇండియన్సా లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, ఓకేనా, పార్ట్నర్షిప్ ఫర్మ్సా అలా అడుగుతుంది. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్. ఎస్. ఇక్కడ ఈ సప్లయర్ కి పాన్ నెంబర్ ఉంటే, పాన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారంటే మీరు అక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారో అంతే కట్ అవుతుంది. లేదు అంటే 20% తీసుకుంటుంది. మీరు 5% ఇచ్చినా 20 తీసుకుంటుంది, 10 ఇచ్చినా 20 తీసుకుంటుంది. ఫస్ట్ కమిషన్ అయిపోయిందా? అయిపోయింది కదా. లోకేష్ ట్రేడర్స్. ఓకే, లాస్ట్ లో టీడీఎస్ అండ్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టీడీఎస్ ఎనీ, కమిషన్, రెంట్, సాలరీ అంటే ఎనీ తీసుకోవాలి. ఎస్కేప్. సో ఫస్ట్ F7 తీసుకోండి. నేను 5th మంత్ ఇస్తున్నా, ఎందుకంటే 31 డేస్ ఉంటాయి కాబట్టి. 40 డేస్, 30 డేస్కి ఇది యాక్సెప్ట్ చేయదు కదా, అందుకే F7 తీసుకున్నాం. ఫస్ట్ సాలరీస్, సో 40,000.
ఇక్కడ ప్రియా ట్రేడర్స్ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. రెంట్ 50,000. ట్రేడర్స్ నెక్స్ట్ కమిషన్ 30,000. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత 40,000 మీద 20% ఎంత కట్టింది, 50,000 మీద 20% ఎంత కట్టింది, 30,000 మీద 20% ఎంత కట్టింది. ఎందుకంటే మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు 5% ఇచ్చినా 10% ఇచ్చినా అది 20నే తీసుకుంటుంది. సో ఆటో ఫిల్ ప్రియా ట్రేడర్స్ సాలరీస్ టీడీఎస్ అండ్ ట్యాక్స్. సో చూడండి 40,000 మీద 32,000 ఆమెకు శాలరీ ఇవ్వాలి. రిమైనింగ్ 8,000 ఆమె పేరు మీద టీడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ 20%. ఓకే, అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆటోఫిల్ ట్రేడర్స్ రెంట్. సో 50,000 రూమ్ రెంట్ అయితే 40,000 ఓనర్కి ఇవ్వాలి. రిమైనింగ్ 10,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి. అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ లోకేష్ 30,000 ఇవ్వాల్సి వచ్చింటే మనకి ఆటోఫిల్ కదా. కమిషన్ 30,000లో 24,000 దాన్ని పే చేయాలి. రిమైనింగ్ 6,000 ఇలా ఉంటుంది 20%. అగైనెస్ట్ రెఫరెన్స్. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. చూడండి ఇక్కడ కమిషన్, రెంట్, సాలరీస్. సో కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, సాలరీస్ మీద 8,000, టోటల్గా 24,000 గవర్నమెంట్కి పే చేయాలి. ఇక రిమైనింగ్ వారికి ఎంత ఇవ్వాలి? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ టు ఎఫ్ అండ్ ఎక్స్పాండ్. సో 40,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, 24,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, 32,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో టోటల్గా కలిపితే 96,000. టోటల్గా 96,000. స్కిప్. ఇప్పుడు ఫస్ట్ మనం వోచర్స్లోకి వెళ్దాం. వోచర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోఫిల్ F7 పేమెంట్ తీసుకోండి. ఫిఫ్త్ మంత్ ఇస్తున్నాను. ఆల్ ఐటమ్స్ క్యాష్. సో గవర్నమెంట్కు ముగ్గురి పేరు మీద 6,000, 10,000, 8,000 పే చేస్తున్నాం. 24,000. ఎస్కే. ఇప్పుడు ఆ అమౌంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, చార్జర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్. చూసారా? ఏం లేదు. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళ పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, ఆ పెండింగ్ బ్యాలెన్స్ ఇచ్చేయండి. సో పేమెంట్ ప్రియా 32,000 క్యాష్. నెక్స్ట్ క్రిష్ 40,000. లోకేష్ 24,000. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళది కూడా క్లోజ్ అయిపోయింది. చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. చూసారా? 0.
ఓకే. ఈ విధంగా అండి. ఈ విధంగా టీడీఎస్ అనేది మనం చేయాలి. ఓకే. ఇక్కడ నేను సాలరీస్, రెంట్, కమిషన్ మీద ఇచ్చాను. ఇంకా రిమైనింగ్ మీకు చూసుకుంటే చాలా ఉంటాయి. మార్కెట్‌లో చాలా ఉంటాయి. ఓకే. టీసీఎస్ మీరే చేయాలి. దానికి సంబంధించిన లింక్ నేను షేర్ చేస్తాను. ఇక్కడ టీసీఎస్ అంటే టాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ఇది కూడా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా సెక్షన్ 206(c) ప్రకారంగా మీకు టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తారు. సో, వేటి మీద? టింబర్, తర్వాత ఫారెస్ట్ లీజ్, స్క్రాప్, మినరల్స్, కోల్, ఐరన్, టెండు లీవ్స్, లిక్కర్. ఓకే. సో, మైనింగ్, ఫేరింగ్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్ వీటి మీద టీసీఎస్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ 2061(h) 1/10/2020కి ముందు సేల్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో 5 క్రోర్స్ బిజినెస్ జరిగి ఉంటదో వారు 2061(h) ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఏంది? 55,00,000 మీరు సేల్ చేశారు కస్టమర్‌కి. 50,00,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. రిమైనింగ్ 5,00,000 మీదనే టీసీఎస్ పడుతుంది. సో, ఇది టీసీఎస్ అంటారు. టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అని చెప్పుకుంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి. శ్రీయార్ ట్రేడింగ్ కంపెనీ. ఇది మీరు ఫస్ట్ మెటీరియల్‌లో 4 ప్రాబ్లమ్స్ ఎలా చేశారో సేమ్ అదే విధంగా చేయాలి. కింద ప్రొవిజన్ ఎంట్రీస్ ఉన్నాయి. F7లో ఎంటర్ చేస్తాం వీటిని. జస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మెటీరియల్‌లో మీరు 4 ప్రాబ్లమ్స్ చేసుంటారు కదా! అదే విధంగా. సో, ఇక్కడ కింద చూడండి డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ ఫర్నిచర్, అన్‌పెయిడ్ రెంట్, ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, ఔట్‌స్టాండింగ్ వేజెస్, ఔట్‌స్టాండింగ్ సాలరీస్ ఉన్నాయి కదా! వాటికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకుంటాం. ప్లాంట్, ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్ ఎంతుంది అక్కడ? 55,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఫర్నిచర్, ఆల్ట్ సి 1720. సో, తర్వాత నెక్స్ట్ ఏం అవసరం? ఆఫీస్ సాలరీస్. త్రీ 3745. తర్వాత వేజెస్. కింద ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడే తీసుకుంటాను. వేజెస్ వచ్చేసి 9915. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ అండ్ టాక్సెస్. ఇలా. ఇవన్నీ నార్మలే ఇంకా. మీకన్నీ తెలిసినట్టే. F6 అన్నీ పేమెంట్స్, రిసిప్ట్స్, జర్నల్స్ వస్తాయి. ఓకే. క్యాష్ ఇన్ హ్యాండ్, స్టాక్ ఇవి 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకో. క్యాష్ ఎంతుంది? క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే 118. తర్వాత స్టాక్. స్టాక్ ఇన్ హ్యాండ్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత? 21,725. ఓకే. ఆడ సన్‌డ్రీ క్రెడిటార్స్, సన్‌డ్రీ డెబ్టార్స్ అంటే ఏంటి? సన్‌డ్రీ క్రెడిటార్స్ అంటే పేమెంట్. సన్‌డ్రీ డెబ్టార్స్ అంటే మీకు రిసిప్ట్. పర్చేజ్ చేసినట్టుగా, తర్వాత అమౌంట్ పే చేసినట్టుగా. వచ్చేసి చూడండి. ఓకే. ఫస్ట్ F7 తీసుకురండి. ఫస్ట్ డిప్రిసియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. 10% కదా! కంట్రోల్ ఎన్ ఇస్తున్నాను. 55,000 మీద 10%. 5,500. 1720 ఇంటూ 10/100. 172. చూడండి. 2 కలిపితే 5,672. ప్లాంట్, ఫర్నిచర్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రెంట్ అండ్ టాక్సెస్. సో, పైన రెంట్ అండ్ టాక్సెస్ 150. కింద వచ్చేసి అన్‌పెయిడ్ రెంట్, ఆల్ట్ సి. ప్రొవిజన్స్.
తర్వాత బ్యాడ్ డెఫ్స్ 2%. సన్రీ డెప్టార్స్ ఎంత ఉంది? 4,800 ఉంది. 4,800 ఇంటూ 10/100. యా సారీ, సన్రీ డెప్టార్స్ కూడా 2% కదా, 96. సన్రీ డెప్టార్స్ వేజెస్ 800. అవుట్ స్టాండింగ్ వేజెస్ ప్రొవిజన్స్ ఆఫీస్ సాలరీస్ రిమైనింగ్ 30% స్టాక్ 30% మార్చ్ అన్నారు కదా. సో దీన్ని వచ్చేసి మనం మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళి స్టాక్ తీసుకొని ఇక్కడ 16,580 31 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఎంటర్ చేస్తుంది. సింపుల్ అన్నమాట. తర్వాత కాస్ట్ సెంటర్స్ టుమారో చెప్తాను. చూడండి, సుందర్ జనరల్ స్టోర్. ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ వచ్చర్స్ లోకి వెళ్తాం. ఇక్కడ మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ ఎలా పర్చేజ్ చేస్తామంటే యూనిట్స్లలో పర్చేజ్ చేస్తాం. లైక్ అక్కడ చూడండి, కేసెస్ ఒక కేస్కి 50 ప్యాకెట్స్, ఒక బాక్స్కి 45 పీసెస్. అంటే పర్చేజ్ చేసేటప్పుడు కేసెస్ లో పర్చేజ్ చేస్తాం, సేల్స్ చేసేటప్పుడు పీసెస్ లో సేల్ చేస్తాం. వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్. ఓకే, చూడండి, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ సన్రీ క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ పర్చేస్ గుడ్ డే. ఓకే, ఇక్కడ చూడండి, కేసెస్ కదా, సిఎస్. రైట్ సైడ్ లో F12 వెళ్ళండి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ ఎస్. పైన సిఎస్ తీసుకోండి, కింద వచ్చేసి ప్యాకెట్స్ తీసుకోండి. ప్యాకెట్స్ 50 ప్యాకెట్స్ ఒక కేసుకి 28%. ఇప్పుడు చూడండి, 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. 12,500 ప్యాకెట్స్ అని అర్థం. నెక్స్ట్ పతాంజలి $25 ప్యాకెట్స్ ఒక కేసుకి 28%. 240 కేసెస్ 240 కేసెస్కి 6,000 ప్యాకెట్స్ అని అర్థం. సో 200. వేటికి అయితే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయో వాటికి తీసుకోండి. నెక్స్ట్ క్రెమికా ఇక్కడ వచ్చేసి పీసెస్ కదా, పీసీ. తర్వాత బాక్స్, ఒక బాక్స్ కి 45 పీసెస్.
150. సో 60. సేవ్ చేయాలి. ఓకే, మరి సేల్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతే. ఓకేనా? సో ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటంటే కేసెస్ లో పర్చేస్ చేసి పీసెస్ లో సేల్ చేస్తాం. అంతే ఇక్కడ కాన్సెప్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. రిమైనింగ్ అని మీకు తెలిసినట్లే. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ హైట్ అని మీకు తెలుసు, ఫర్నిచర్ నుంచి లైక్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వరకు మీకు తెలుసు. నెక్స్ట్ పర్చేస్ చూడండి. ఓకే, ఇప్పుడు ఒక హోటల్ అండి ఇది. ఒక హోటల్లో వీట్ 1200 కేజీలు పర్చేజ్ చేశారు 25 రూపీస్తో. ఒక కేజీకి 20 పీసులు తయారవుతాయి. చపాతి 19,000 పీసెస్ సేల్ చేస్తాం 8 రూపీస్. ఆయిల్ పర్చేజ్ చేసాం 350 కేజీస్తో 50 రూపీస్ మనకు రేట్. ఆయిల్ కన్జ్యూమ్ వచ్చేసి 250 జరిగింది. అంటే 1200 కేజీలు మీరు వీట్ పర్చేజ్ చేస్తారు, 350 కేజీలు ఆయిల్ పర్చేజ్ చేస్తారు. చపాతీలు మాత్రం 19,000 పీసెస్ తయారు చేశారు. ఒక కేజీకి 20 పీసులు తయారవుతున్నాయంటే 19,000 పీసెస్కు వీట్ ఎంత ఖర్చు అయింది, ఆయిల్ ఎంత ఖర్చు అయింది, మనకు పడిన ప్రాఫిట్, మనకు పడిన అసలు రేట్ ఎంత, మనం ఎంతకు సేల్ చేసుకున్నాం, ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆల్ట్స్ వీట్ కేజీ ట్యాక్స్ ఏమి ఇవ్వద్దు, 225 రూపీస్. తర్వాత ఆయిల్ $350, 50 సేవ్ చేయాలి. తర్వాత ఇప్పుడు అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. స్టాక్ జర్నల్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి వీట్ కంట్రోల్ ఎన్ని ఇవ్వండి. అక్కడ ఒక కేజీకి 20 పీసులు అన్నాడు, అంటే 19,000 పీసెస్ బై 20, 950. ఆయిల్ కింద కన్జ్యూమ్డ్ ఎంత, 250. చపాతి ఓకే. ఇప్పుడు 19,000 పీసెస్ ఇవ్వండి. ముందే ఎస్టిమేషన్ వేయాలి. ఇక్కడ 36,250, 36,250. మనకి పైన రేట్ ఎంత ఇక్కడ 1.91 పైసా పడింది. బట్ మనం ఎంతకు సేల్ చేస్తున్నాం, 8 రూపీస్తో, అంటే 6 రూపీస్ ప్రాఫిట్కి మనం సేల్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఓకే డన్ గైస్. ఎనీ డౌట్స్? మన దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్. అవి చేసేయండి, టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే డన్ గైస్.